వెల్కమ్ టు తొలి వెలుగు. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ ఏకో పార్కులో వనమోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. జూన్ 18 గురువారం నాడు సాయంత్రం 4 గంటలకు నాగలింగం మొక్కను నాటి వనమోత్సవాన్ని ప్రారంభించారు. ఈ నాగలింగం మొక్క ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దీని శాస్త్రీయ నామం కౌరోపిట గుయా నెన్సిస్. హిందూ మతంలో అత్యంత పవిత్రమైనదిగా ఈ అరుదైన వృక్షాన్ని భావిస్తుంటారు. ఈ చెట్టు పువ్వులు శివలింగానికి నాగపడగా నీడ పట్టినట్లుగా ఉంటుంది. ఈ చెట్టు కాండం నుండే పువ్వులు గుత్తులు గుత్తులుగా పూస్తుంటాయి. ఇదే దీని ప్రత్యేకత. నాగలింగం చెట్టు పువ్వులు చూడడానికి మధ్యలో శివలింగం, చుట్టూ నాగుపాము పడగ విప్పినట్లుగా ఉంటుంది. అందుకే దీన్ని శివలింగం వృక్షం అని కూడా పిలుస్తారు. దీనికి మంచి సువాసన కూడా ఉంటుంది. ఈ చెట్టుకు కాసే కాయలు గుండ్రంగా పెద్ద సైజు ఫిరంగి గుండ్రల మాదిరిగా ఉంటాయి. ఈ చెట్లకు భక్తిపరంగా విశిష్టత ఉంది. శివయ్య పూజలో ఈ పువ్వులను అత్యంత ప్రీతికరమైనవిగా భావిస్తారు. మారేడు దళాతో పూజ చేసినంత ఫలితం ఈ పువ్వులతో పూజిస్తే దక్కుతుందంటూ భక్తుల నమ్మకం. నాగలింగం చెట్టుతో కలిగే వైద్య ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం. దీన్ని ఆకులు, పువ్వులు, బెరడు సాంప్రదాయ వైద్యంలో అధిక రక్తపోటు, కడుపు నొప్పి, చర్మ సమస్యల నివారణకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఈ మొక్కను మీ పెరటిలో లేదా కుండీలలో పెంచవచ్చు. ప్రముఖ నర్సరీల్లో ఆర్డర్ పైన లేదా ఇన్స్టెంట్ ఆన్లైన్ సైట్లలో కూడా ఆర్డర్ చేసి ఈ మొక్కను తెప్పించుకోవచ్చు. అయితే ఈ మొక్క పెరగడానికి మాత్రం దీనికి ప్రత్యేకమైన నేల పరిస్థితులు ఉండాలి. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నాగలింగం చెట్టు చాలా పెద్దగా పెరుగుతుంది కాబట్టి మీ ఇంటి గోడలకు, పైకప్పులకు లేదా విద్యుత్ తీగలకు కనీసం 10-15 అడుగుల దూరంలో ఖాళీ స్థలాన్ని ఎంచుకోవాలి. ఈ మొక్కకు పోషకాలు అధికంగా ఉండే నల్లరేగడి మట్టి అనుకూలం. కంపోస్టు, సేంద్రియ ఎరువుల మిశ్రమం ఎరువుగా వాడాలి. మొదట 3 నుండి 7 రోజుల పాటు పాక్షిక నీళ్ళలో ఉంచి ఆ తర్వాత ఎండలోకి మార్చాలి. నాగలింగం మొక్కకు ఎండ చాలా అవసరం. దీనిని ప్రతిరోజు 6 నుండి 8 గంటల పాటు నేరుగా సూర్యకాంతి తగిలే ప్రదేశంలో ఉంచాలి. అనుకూలమైన వాతావరణంలో సరైన సంరక్షణ అందిస్తే నాటిన 4 నుండి 6 ఏళ్లలో ఈ మొక్క పూలు పూయడం ప్రారంభిస్తుంది. శివయ్య పూజకు అద్భుతమైన అరుదైన పూజా ఫలాలు, పువ్వులు అందిస్తుంది. ఇలాంటి మొక్కల పెంపకంతో వనమహోత్సవం నిర్వహించి పర్యావరణ హిత నగరంగా హైదరాబాదును తీర్చిదిద్దడమే తన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు.